హాయ్ ట్రేడర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ బ్లాగ్స్ తెలుగు. సో యాక్చువల్లీ డైలీ మార్నింగ్ మనం రిలీజ్ చేసే వాచ్ లిస్ట్ అండ్ అనాలిసిస్ వీడియో ఉంది కదా, సో ఆ వీడియోనే ఇది. కాకపోతే ఇది డైలీ మార్నింగ్ రిలీజ్ చేసేది, ఇవాళ కొంచెం వన్ డే అహెడ్ రిలీజ్ చేస్తున్నా. సో ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా, ఒకవేళ ఓపెన్ అవుతే మన ట్రేడ్ ప్లాన్ ఏంటి, మనం ఏ విధంగా దాని మీద ఒక ట్రేడ్ తీసుకోవడానికి ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సో ఇమీడియట్గా నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎక్కడుంది, సపోర్ట్ ఎక్కడుంది, అండ్ కొన్ని ఈక్విటీ స్టాక్స్ కూడా నేను సెలెక్ట్ చేశాను బయింగ్ కోసం అండ్ సెల్లింగ్ కోసం. అమర్ రాజా బ్యాటరీస్, హెచ్డిఎఫ్సి లైఫ్, కోఫోర్జ్, ఎస్బీఐ లైఫ్, సిప్లా. సో వీటి గురించి అనాలిసిస్ ఏంటి, వీటిల్లో ఏదైనా ట్రేడింగ్ ఆపర్చునిటీ దొరుకుతుందా, దొరికితే ఎక్కడ దొరకచ్చు, సో మనం అనుకున్నట్టుగా అది బిహేవ్ చేస్తే మనం ఏ ఏరియాలో ట్రేడ్స్ తీసుకోవడానికి మనకి ఛాన్సెస్ ఉంటాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అయితే నిఫ్టీ 50 గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా. సింగపూర్ ఎస్జిఎక్స్ చూస్తే మాత్రం డెఫినెట్గా ఇది గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందని సజెస్ట్ చేస్తుంది. లాస్ట్ క్లోజింగ్ సెషన్లో ఇండియన్ స్టాక్ మార్కెట్లో 11,926 దగ్గర ఇది క్లోజ్ అయితే, సింగపూర్ ఎస్జిఎక్స్ మాత్రం 11,971 దగ్గర వెళ్ళి క్లోజ్ అయింది. సో డెఫినెట్గా ఓవర్ నైట్ ఇలాంటి న్యూస్ రాకుండా ఇది ఇలాగే ఉంటే మాత్రం రేపు 100% నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. సో గ్యాప్ అప్ ఓపెన్ అవుతే, సో జస్ట్ ఈ ఈ హై ఉంది కదా, ఎస్టర్డే అదే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ హై ఉంది కదా, ఆ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ హై కన్నా పైన కానీ ఇది ఓపెన్ అయింది అనుకోండి, సో ఇమ్మీడియట్గా రెసిస్టెన్స్ వచ్చేసి మనకి 12,028 దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఈ ఏరియాలో సో వన్ టైం ఇక్కడ, సో టూ టైమ్స్ ఇక్కడ, సో ఇక్కడ కూడా ఒకటి, సో 3 టైమ్స్ అండ్ ఇదొక 4th టైం. సో మల్టిపుల్ టైమ్స్ ఈ ఏరియాలో రెసిస్టెన్స్ ఫేస్ చేసిన తర్వాత, సో ప్రైస్ ఇంకొకసారి దీన్ని బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం, సో నెక్స్ట్ డైరెక్ట్గా వెళ్ళి 12,080, ఇది వీక్లీ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇవి. సో డైరెక్ట్గా వెళ్ళి ఈ 12,080 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో రేపు ఒకవేళ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఎస్టర్డే హైని కానీ బ్రేక్ చేస్తే, సో ఈ ఎస్టర్డే లోని స్టాప్ లాస్గా కన్సిడర్ చేసుకొని మనం ఈ ఈ ట్రేడ్ ప్లాన్ని చూడొచ్చు. ఇంట్రాడే అయితే జస్ట్ ఇక్కడ నుంచి ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది కదా, సో ఇక్కడ ఈ హై ఉంది కదా 12,022 దగ్గర, సో ఈ రేంజ్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది బ్రేక్ చేస్తే మాత్రం, సో ఇది కూడా బ్రేక్ చేస్తే షార్ప్గా వెళ్తుంది. ఇది ఒక 30 అంటే ఆల్మోస్ట్ ఒక 50 పాయింట్స్ వెరీ షార్ప్గా పెరుగుతుంది. సో ఆప్షన్స్లో కూడా మీరు దీన్ని ట్రేడ్ చేయడానికి మంచి ఆపర్చునిటీ దొరకచ్చు. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ, ఇది రెసిస్టెన్స్ గురించి. సో సపోర్ట్ ఎక్కడ ఉంది, సరే ఓవర్ నైట్ ఇప్పుడు ఏదో జరిగింది, లైక్ ఏదో మనం ఎక్స్పెక్ట్ చేయనేది ఏదో ఒకటి జరుగుతుంది. సో అలాంటప్పుడు ఈ కింద బ్రేక్ అవ్వడానికంటే, సో ఈ కింద అనేది ఏంటంటే ఇక్కడ 11,910 అనేది ఒక రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది, సారీ సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. సో ఈ 22 అక్టోబర్ చూశారు కదా, సో మల్టిపుల్ టైమ్స్ ఈ 11,910 అనే జోన్లో పైకి వెళ్ళడానికి ట్రై చేసి 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 ఎస్టర్డే అదే లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో పైకి వెళ్ళింది. సో అదే మళ్ళీ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లోనే మళ్ళీ కరెక్ట్గా ఆ జోన్కి వచ్చి సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయింది అనమాట. సో కరెక్ట్గా ఇమీడియట్ సపోర్ట్ అయితే 11,910 ఉంది. సో అది కానీ బ్రేక్ అయితే వీక్లీ సపోర్ట్ లెవెల్ 11,740 దగ్గర ఉంది. సో ఈ రెండు మైండ్లో పెట్టుకోండి. ఇంట్రాడే అయితే ఇది బ్రేక్ అయితే మల్టిపుల్గా ఇక్కడ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుంటుంది. సో ఇది కూడా బ్రేక్ అయితే దీంట్లో ఫ్రీ ఫాల్ రావచ్చు. ఇది కూడా మంచి పెద్ద మూవే, ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 పాయింట్స్ మూవ్ ఉంటుంది డౌన్ సైడ్ కూడా. సో ఒకవేళ ఈ కింద బ్రేక్ అయితే ఇలా ట్రేడ్ తీసుకోండి. ఈ ట్రెండ్ లైన్ కింద ఏదన్నా ఇలాంటి ప్యాటర్న్స్ ఉంటాయి మనకి, హెడ్ అండ్ షోల్డర్ బేసిక్ ప్యాటర్న్సే, దీనికి ఏం పెద్ద మనకేం అవసరం లేదు. సో ఇలాంటి ప్యాటర్న్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇది ఇలా ఇలా వచ్చి లో చేసి లో బ్రేక్ చేసి ఈ ట్రెండ్ లైన్ కింద మళ్ళీ లో ఆఫ్ లో ఇలాంటివి ఏమైనా బ్రేక్ చేస్తారంటే, ఇది ఇంక ఇక్కడి నుంచి ఫ్రీ ఫాల్ షార్ప్గా పడుతుంది ఒక 100 పాయింట్ల పైన. సో ఇలాంటిది ఏదైనా ట్రై చేయండి. సో ఈ అప్ సైడ్ మాత్రం, సో ఒకవేళ ఇప్పుడు రేపు ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి ఇలాగా, సో వెంటనే వెళ్ళకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి. సో ఒకసారి ఇలా ట్రై చేసి ఇలా మళ్ళీ దీన్ని టెస్ట్ చేసి దీన్ని కానీ బ్రేక్ చేస్తే, ఇది కూడా ఫ్రీ జోన్, ఇది ఇక్కడ నుంచి షార్ప్గా పెరగడానికి ఛాన్స్ ఉన్నాయి.
సో నిఫ్టీలో రేపు ఈ 2 లెవెల్స్ దగ్గర ట్రేడ్ ఆపర్చునిటీని ఫైండ్ అవుట్ చేయండి. సో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌గా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఈ ఇది ఇంకొక ఛాన్స్ కూడా ఉంది. ఇలా దీన్ని టెస్ట్ చేసి ఇలా పైకి వెళ్ళడానికి ఫెయిల్ అయ్యి ఇలా బ్రేక్ అవ్వచ్చు ఇది. సో ఇక్కడ కూడా ఇలా బ్రేక్ అవ్వచ్చు. బ్రేక్ అయితే మాత్రం ఇది కూడా మంచి ట్రేడే. సో ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి మళ్ళీ దాని సపోర్ట్ ఈ ప్రీవియస్ సపోర్ట్ వరకు వస్తుంది ఆల్మోస్ట్. సో లేదంటే ఐఎమ్ సారీ. సో లేదంటే ఇక్కడ ఇక్కడ కూడా ఒక సపోర్ట్ ఉంది. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏం లేదు. ప్రీవియస్గా ఎక్కడి నుంచి అయితే సప్లై డిమాండ్స్ యాక్ట్ చేసినాయి, ఎక్కడి నుంచి అయితే రిజెక్షన్స్ వచ్చినాయి అవే. సో ఇలా కూడా మనం చూడొచ్చు దీన్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రీవియస్ రెసిస్టెన్స్ని టచ్ చేసి ఇలా పైకి బ్రేక్ చేయడానికి ఫెయిల్ అయిపోయి ఇలా కింద కూడా బ్రేక్ చేయొచ్చు. సో ఎనీ డైరెక్షన్లో పాసిబిలిటీస్ ఉంటాయి. సో మల్టిపుల్ వేస్లో ఇది ఏ ఏ విధంగా చేయొచ్చు అనేది మనం జస్ట్ ఒక అనుకుంటున్నాం అనమాట. సో ఒకవేళ ఇలా చేస్తే ఏం చేయాలి, ఇలా చేస్తే ఏం చేయాలని. ఇలా చేసినప్పుడు ఈ కింద బ్రేక్ అయ్యే దగ్గర సెల్ ఎంట్రీ తీసుకోండి. సో ఆల్మోస్ట్ ఇది కూడా మంచి ఫ్రీ ఫాలే. ఆర్ ఎల్స్ అట్లీస్ట్ ఇక్కడ ఇదేంటి 989 దగ్గర నుంచి 950 వరకు రావచ్చు. ఒకవేళ దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం ఇది కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉంది. ఇది ఒక 50 పాయింట్స్ వస్తుంది. లేదు ఇక్కడ కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి దీని కింద బ్రేక్ చేసి ఇలాంటిది ఏదన్నా ప్యాటర్న్స్ చేస్తే ఇది కూడా మంచి. ఇక్కడ మాత్రం పెద్ద ఫాల్ దొరుకుతుంది, మంచి ఫాల్. సో ఇక్కడ మాత్రం కొంచెం కన్సాలిడేట్ అయ్యి ప్యాటర్న్స్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అది నిఫ్టీలో నేను ఎక్స్పెక్ట్ చేసి అంటే నేను ప్రొజెక్ట్ చేస్తున్న వ్యూస్. ఇంకా మల్టిపుల్ వేస్లో కూడా మార్కెట్ మూవ్ అవ్వచ్చు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే కాకుండా. సో ఈ 4-5 వేస్లో కానీ మార్కెట్ బిహేవ్ చేస్తే ఏదో ఒక ప్యాటర్న్లో మ్యాచ్ అయ్యేలాగా కానీ నిఫ్టీ రేపు బిహేవ్ చేసింది అనుకోండి. సో మనం ఇప్పుడు అనుకున్న విధంగా రేపు ఒక ట్రేడ్ ఆపర్చునిటీని ఫైండ్ అవుట్ చేయండి. సో నెక్స్ట్ కమింగ్ టు స్టాక్స్కి వచ్చేసరికి బయింగ్లో నా దగ్గర అమర్ రాజా బ్యాటరీస్ ఉంది. సో అమర్ రాజా బ్యాటరీస్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి స్ట్రాంగ్గా ఇది వెయిట్ సెకండ్, ఇది స్ట్రాంగ్గా ఒక రెసిస్టెన్స్ జోన్ అనమాట. సో ఇక్కడ నుంచి ఒకసారి ఫాల్ అయింది, మళ్ళీ అదే జోన్ని టెస్ట్ చేసి ఫాల్ అయింది. సో ఇప్పుడు థర్డ్ టైం మళ్ళీ వెళ్ళడానికి ట్రై చేస్తాను. సో ఇది బయింగ్ లిస్ట్లో ఎందుకు పెట్టానంటే, ఇక్కడ పాసిబిలిటీస్ చూడాలి, ప్రాబబిలిటీస్ అండ్ పాసిబిలిటీస్ చూడాలి అంతే. సో ఇక్కడ నుంచి సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి చెప్దాం. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి ట్రై చేసింది, ఫెయిల్ అయ్యింది. మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది, ఫెయిల్ అయ్యింది. మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. ఈసారి పూర్తిగా ఫెయిల్ అవ్వలేదు. ఈ ఫెయిల్ అవ్వడం దానికన్నా కొంచెం ఎర్లీగానే మళ్ళీ పైకి వెళ్ళే ప్రయత్నం స్టార్ట్ చేసిందనమాట. సో ఇప్పుడు ఇంకా ఫుల్గా ప్రయత్నం కంప్లీట్ అవ్వలేదు, ఎందుకంటే రిజెక్షన్ జోన్ వచ్చేసి ఇక్కడ ఈ ఏరియాలో ఉంది. సో ఆ రిజెక్షన్ జోన్కి దీనికి ఇంకా ఆల్మోస్ట్ 60-70 అంటే 16 నుంచి 15 పాయింట్స్ ఉంది. సో ఇంట్రాడేలో 16-17 పాయింట్స్ అనేది మనకి ఎనఫ్ అనుకుంటా. సో అట్లీస్ట్ మళ్ళీ వెళ్ళి దీన్ని టెస్ట్ చేయొచ్చు. దీన్ని టచ్ చేసి ఆ తర్వాత డిసిజన్ తీసుకుంటారు వెదర్ వాళ్ళకి అంత శక్తి ఉందా లేదా అక్కడి నుంచి పైకి వెళ్ళడానికి, లేదా అక్కడి నుంచి పడిపోవడానికి అనేది. అట్లీస్ట్ ఇక్కడ వరకు అయితే టెస్ట్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఏదైనా బయింగ్ ఆపర్చునిటీస్ దొరికితే రేపు ఇంట్రాడేలో బై చేయడానికి ట్రై చేయండి అమర్ రాజా బ్యాటరీస్లో. అండ్ సపోర్ట్ విషయానికి వస్తే, సో మల్టిపుల్ టైమ్స్ ఈ ఏరియా నుంచి ఇది సపోర్ట్ తీసుకుంటుంది. సో బయర్స్ ఎప్పుడైతే ఇక్కడికి వస్తే బయర్స్ కాన్ఫిడెంట్గా బై చేస్తున్నారు ఈ ఏరియా నుంచి. సో ఒకవేళ ఇది లాంగ్ టర్మ్ అండ్ మోర్ ఓవర్ ఇది రేపు దీంట్లో రిజల్ట్స్ రాబోతున్నాయి. సో రిజల్ట్స్కి 1 ట్రేడింగ్ డేకి 2 ట్రేడింగ్ డేస్ ముందు నుంచి ఇది విపరీతంగా పెరుగుతుంది. సో రేపు 27th దీని రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో 2 డేస్ రిజల్ట్స్కి ముందర 2 డేస్ ముందర నుంచి మార్కెట్ ఇది పెరుగుతోందంటే ఖచ్చితంగా ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి చాలామంది డబ్బులున్న వాళ్ళు ముందుగానే హ్యూజ్గా బై చేస్తున్నారు. వాల్యూమ్స్ కూడా చాలా హ్యూజ్గా పెరిగాయి. ఇక్కడ లాస్ట్ చాలా ట్రేడింగ్ సెషన్స్ నుంచి ఉన్న వాల్యూమ్స్ కన్నా ఇది చాలా హ్యూజ్ వాల్యూమ్స్. ఐ హోప్ రేపు పాజిటివ్గా రావచ్చు అనుకుంటా దీని రిజల్ట్స్ అమర్ రాజా బ్యాటరీస్. అలాంటప్పుడు ఇది
ఈ మొత్తం హైస్ అన్ని బ్రేక్ చేసుకొని వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా బాగానే ఉంటుంది. బట్ ఎనీవే ఇంట్రాడే పర్పస్ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడి నుంచి ఈ జోన్ని రీటెస్ట్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో దాన్ని లిస్ట్లో పెట్టుకొని వాచ్ చేయండి. నెక్స్ట్ మన దగ్గర ఉన్న స్టాక్ వచ్చేసి హెచ్డిఎఫ్సి లైఫ్. యాక్చువల్లీ ఈ హెచ్డిఎఫ్సి లైఫ్లో పాసిబిలిటీస్ చాలా ఉన్నాయి. చాలా అంటే ఏం లేదు, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ డౌన్ ఉంది కదా, సో ఇక్కడ ఒక లో ఉంది ఈ ఏరియాలో. సో ఇక్కడ ఒక లో ఉందన్నమాట. సో ఇది డబల్ బాటమ్ అవుతుంది. సో ఈ డబల్ బాటమ్కి నెక్ లైన్ వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. సో ఈ డబుల్ బాటమ్ నెక్ లైన్ని అప్ సైడ్ బ్రేక్ చేస్తే ఇది పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేదు, ఇప్పుడు ఇది డబల్ బాటమ్ కదా, సో ఇక్కడ మళ్ళీ త్రిబుల్ బాటమ్ చేసిందనమాట. సో త్రిబుల్ బాటమ్ చేసి సో ఇక్కడ మళ్ళీ ఫ్రెష్గా ఇదొక బాటమ్, ఇదొక బాటమ్, ఇక్కడ ఇంకొక నెక్ లైన్ చేసింది. సో లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో ఏంటంటే ఇది వెళ్ళడానికి ట్రై చేసి మళ్ళీ ఫెయిల్ అయింది. సో ఈ రిజెక్షన్ ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ డైలీ క్యాండిల్లో ఉన్న రిజెక్షన్ ఏదైతే ఉందో, సో ఈ రిజెక్షన్ కానీ కంటిన్యూ అవుతే, వాళ్ళకి ఆ ప్రెషర్ కానీ కంటిన్యూ అవుతే, సో ఇక్కడ 3 టైమ్స్ ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది కదా, సో ఈ 3 టైమ్స్ తీసుకున్న సపోర్ట్ బ్రేక్ అయిపోతుంది డెఫినెట్గా. సో ఇది బ్రేక్ అయిపోయిందంటే మాత్రం రేపు దీంట్లో ఫ్రీ ఫాల్. ఎలాంటి ఫ్రీ ఫాల్ అంటే ఇక్కడ ఒక గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ఫీలింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది స్టాక్ మార్కెట్లో. చాలామంది గ్యాప్ ఫీలింగ్ అనే కాన్సెప్ట్ మీద ట్రేడ్ చేస్తుంటారు. సో మార్కెట్ ఎప్పుడైనా గ్యాప్స్ చేస్తే ఆ గ్యాప్స్ని ఫిల్అప్ చేసుకుంటుంది అని చెప్పేసి, సో ఈ గ్యాప్ని ఫిల్అప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఈ ఏరియాలో ఉంది గ్యాప్. సో ఆల్మోస్ట్ చూడండి 555 నుంచి 547 వరకు. సో ఆల్మోస్ట్ 2 ఓకే. సో 7 to 8 పాయింట్స్ ఉంటుంది. 7 to 8 పాయింట్స్ ఈ బిలోలో. సో ఇక్కడి నుంచి అయితే మోర్ దాన్ 10-15 పాయింట్స్ ఉండొచ్చు. సో ఇంత హ్యూజ్ మూమెంట్ కాబట్టి ₹500 స్టాక్లో ఇంత హ్యూజ్ మూమెంట్ అంటే మనకి చాలా ఎక్కువ. సో అదొక పాసిబిలిటీ ఉంది. లేదు ఇందులో మనం నిఫ్టీ ఏమో పాజిటివ్ వ్యూలో ఉన్నాము, స్టాక్స్లో నెగిటివ్ వ్యూలో ఉంటే ఒక్కోసారి వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో పాజిటివ్ వ్యూ చూడాలనుకుంటే మాత్రం డెఫినెట్గా పని చేయండి. సో ఇప్పుడు ఇక్కడ ఈ పైన ఒక టాప్ చేసింది, ఇక్కడ ఒక టాప్ చేసింది కదా, ఇది డబుల్ టాప్ అవుతుంది. సో ఈ డబుల్ టాప్ని ఇప్పుడు వెళ్ళి పైన కానీ బ్రేక్ చేస్తే అగైన్ ఒకసారి, సో ఇక్కడి నుంచి బయింగ్ ఆపర్చునిటీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ అది కూడా మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే ఇది వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా మనం డ్రా చేస్తే సో ఎగ్జాక్ట్గా ఆ టాప్స్ అనేవి అబోవ్ ద ట్రెండ్ లైనే ఉన్నాయి. సో ఇప్పుడు ఇది పైన బ్రేక్ చేసిందంటే మాత్రం ఏమవుతుంది, సో అప్ ట్రెండ్ ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా అనమాట. సో ఛానల్ ప్యాటర్న్ లాగా. సో ఎలా అంటే ఇలా యా వెయిట్ ఎ సెకండ్. సో ఇలాగ అప్ ట్రెండ్ ఉంటుంది. ఇది ఒక పోల్ అనమాట. సో పోల్ తర్వాత ఇదొక ఛానల్ కిందకి. సో యా ఇదొక ఛానల్, ఇలా ఉంటుంది ఒక ఛానల్. సో ఇప్పుడు ఇది పైకి బ్రేక్ చేస్తే అండ్ ఇట్ విల్ గో మ్యాసివ్లీ. సో సో అస్సలు వరస్ట్ కేస్లో ఇది 641ని రీటెస్ట్ చేయొచ్చు అండ్ అది బ్రేక్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోవచ్చు కూడా. సో హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మంచి కంపెనీ. సో ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి ఇందులో. సో ఇంట్రాడే పర్పస్ అయితే నాకు తెలిసి డౌన్ సైడ్కే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఇలాంటి ఆపర్చునిటీ ఏదన్నా వస్తే కూడా హెచ్డిఎఫ్సి లైఫ్లో ఖచ్చితంగా క్యాచ్ చేయండి. అండ్ కోఫోర్జ్. సో కోఫోర్జ్లో కూడా 2 పాసిబిలిటీస్ చూస్తున్నా నేను. ఒకటి ఏంటంటే మన ఛానల్లో ఆల్రెడీ నేను ఒక స్ట్రాటజీ పోస్ట్ చేశా, ఫాలింగ్ నైఫ్ స్ట్రాటజీ అనేసి. సో ఇది ఎగ్జాక్ట్గా ఆ స్ట్రాటజీకి కొంచెం నియరెస్ట్గానే ఉంది. సో కొంచెం తక్కువ రిస్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా, సో ఇది 2282 ప్రీవియస్గా ఇక్కడి నుంచి వాళ్ళకి డిమాండ్ స్టార్ట్ అయింది. సో ప్రైస్ అయితే ఆల్మోస్ట్ మళ్ళీ ఆ జోన్లోకి వచ్చిందనమాట. ఇదొక సపోర్ట్ జోన్ యాక్చువల్లీ. సో ఈ సపోర్ట్ జోన్లో కొంచెం రిస్క్ తీసుకోగలిగి ధైర్యం ఉంటే, కొంచెం రిస్క్ తీసుకోగలిగి ధైర్యం ఉన్నవాళ్ళు ఈ ఏరియాలో బై చేయండి రేపు. స్టాప్ లాస్ వచ్చేసి 2282 కన్నా ఇక్కడ బిలోలో పెట్టుకోండి, కొంచెం బఫర్ తీసుకొని. డెఫినెట్గా ఇదైతే బౌన్స్ బ్యాక్ అయ్యి 2467ని టచ్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది టచ్ చేసిన తర్వాత పడచ్చా లేదా అనేది సెకండరీ. బట్ ఇక్కడ ప్రీవియస్గా ఉన్న ఒక సపోర్ట్ని ఇది ఖచ్చితంగా
ఇంకా అక్కడ సపోర్ట్ వాళ్ళు ఉంటే మాత్రం, బయర్స్ ఉంటే మాత్రం ఇది బౌన్స్ బ్యాక్ అయ్యి 2467ని టచ్ చేస్తది. ఒకవేళ అక్కడ బయర్స్ లేరు, ఇది చాలా వీక్‌గా ఉంది. ఏదో సమ్ న్యూస్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఏదైనా ఉండొచ్చు. ఇది ఒక ఇది ఫస్ట్ పాసిబిలిటీ బయర్స్ కోసం. సో, సెల్లర్స్ కోసం వచ్చేసి ఇది బిలో 2280 కింద బ్రేక్ అయితే అండ్ ద నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. సో, ఇక్కడి నుంచి ప్రీవియస్‌గా బయర్స్ ఎంటర్ అయ్యి దీన్ని పైకి తీసుకెళ్లారు కదా! సో, ఇక్కడ బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ ఇక్కడ సపోర్ట్ ఏరియాకి టెస్ట్ చేస్తదొచ్చి. సో, సెల్లర్స్ ఈ గ్యాప్ ట్రేడ్ చేయండి. బయర్స్ మాత్రం ఇమ్మీడియేట్‌గా ట్రై చేయండి రేపు. రిస్క్ తీసుకోగలిగే కెపాసిటీ ఉండేవాళ్ళు. అండ్ ఈజీగా మీకు కానీ వర్కౌట్ అయితే సో, చాలా ఈజీ ప్రాఫిట్స్ వస్తాయి. అది కోఫోర్జ్‌లో ఒక 2 పాసిబిలిటీస్ అండ్ ఎస్‌బీఐ లైఫ్. సో, ఎస్‌బీఐ లైఫ్ వచ్చేసి యాక్చువల్లీ నేను దీంట్లో సెల్లింగ్ వ్యూలో ఉన్నాను. సో, ఎందుకంటే ఇక్కడ ఒక బాటమ్ ఉంది. ఇక్కడ ఒక బాటమ్ ఉంది. సో, ఇది డబుల్ బాటమ్. ఇది నెక్ లైన్. బ్రేక్ చేయలేక ఇది కిందకి డబుల్ బాటమ్‌ని కిందకి బ్రేక్ చేసింది. కింద బ్రేక్ చేసిన తర్వాత ఈ పర్టిక్యులర్ డే తీసుకుంటే ఓపెన్ ఈక్వల్ టు హై కూడా చేసింది. అండ్ ఆ తర్వాత ఫాల్ కూడా కంటిన్యూ అవుతుంది. సో, ఇది నెక్స్ట్ ఫ్రీ ఫాలే ఆల్మోస్ట్. దీనికి సపోర్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 761 అంటే 9 రూపీస్ దగ్గర ఉంది. అండ్ అది కూడా బ్రేక్ అయితే మాత్రం దీనికి ఆల్మోస్ట్ 729 వరకు ఎక్కడే గాని అడ్డం లేదు. సో, పడుతూనే ఎళ్తది. సో, ఇందులో కొంచెం ఈ జోన్ గాని ఇట్లా బ్రేక్ అయిందనుకోండి 763 దగ్గర సపోర్ట్. సో, నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడే ఉంది. సో, ఇది చాలా పెద్ద గ్యాప్. సో, ఫ్రీ ఫాల్ ఇంట్రాడేలో ఇంత పెద్ద గ్యాప్ గాని మీకు దొరికిందంటే పండగే ఇంకా. సో, ఎస్‌బీఐలో అది నా వ్యూ. సో, బయింగ్ వ్యూ అయితే దీని మీద నేను ఇప్పుడేం డెవలప్ చేసుకోలేదు. ఓన్లీ సెల్లింగ్ వ్యూ ఉంది. అండ్ సిప్లా. అండ్ సిప్లాలో కూడా 2 పాసిబిలిటీస్ చూస్తున్నా. ఒకటొచ్చేసి ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా! సో, ఈ ట్రెండ్ లైన్ ఎగ్జాక్ట్‌గా ఇక్కడ పిన్ పాయింట్ తీసుకొని ఇట్లా బౌన్స్ అయ్యి, మళ్ళీ ఇక్కడ పైన రిజెక్షన్ ఫేస్ చేసి ఇలా వస్తుంది. అంటే ఇది డెసిషన్ మేకింగ్ సరిగా లేదు. చాలా చిన్న రేంజ్‌లో ఉంది. నారో రేంజ్‌లో ఉంది. నారో రేంజెస్ ఆర్ వెరీ గుడ్. సో, నారో రేంజ్ అంటే ఏం లేదు. సో, ఇక్కడే చాలా దగ్గరలోనే సెల్లర్స్ ఉన్నారు ఈ ఏరియాలో. అండ్ చాలా దగ్గరగానే బయర్స్ కూడా ఉన్నారు ఈ ఏరియాలో. సో, ఈ జోన్‌లో నుంచి సిప్లా ఎటువైపు బ్రేక్ అవుతే అటువైపు నేను ట్రేడ్ ఆపర్చునిటీ తీసుకుంటా. అండ్ సిప్లాలో ఇది నా వ్యూ. సో, బై అబోవ్ 7775 అండ్ సెల్ బిలో 740. సో, అది ట్రేడర్స్ మన స్టాక్స్ అండ్ వాటి మీద నా వ్యూస్. మీరు కూడా మీ ఓన్ టెక్నికల్ అనాలిసిస్ ఉపయోగించి ఈ పర్టిక్యులర్ స్టాక్స్‌లో ఏదైనా ట్రేడింగ్ ఆపర్చునిటీ దొరుకుతుందేమో చూడండి. సో, నా వాచ్ లిస్ట్‌లో ఉంటాయి ఇవి. రేపు కూడా వాచ్ చేస్తా. మర్నాడు మంగళవారం కూడా వాచ్ చేస్తా. సో, ఏదైనా ఆపర్చునిటీ వస్తే మీకు లైవ్ ట్రేడ్ వీడియోస్ చేద్దామా లేదా అని నేను ఇంకా డిసైడ్ చేసుకోలేదు. ఒకవేళ ఆపర్చునిటీ వచ్చి నేను ట్రేడింగ్ అయితే చేస్తున్నా. సో, ఒకవేళ రికార్డ్ చేస్తే మాత్రం మీకు అప్డేట్ చేస్తా. సో, ఆల్ ద బెస్ట్. ట్రేడ్ సేఫ్. మనీ మేనేజ్మెంట్‌ని ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. సో, ట్రేడ్ సేఫ్. ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే అండ్ ఈ అనాలిసిస్ ఈ ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ మీకు నచ్చితే సో, కింద కామెంట్ చేయండి. ఆర్ ఎల్స్ ప్రీవియస్‌గా ఒక లోయర్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ చేస్తున్నాం కదా! సో, ఆ మెథడ్ కావాలన్నా, ఏది కావాలన్నా కొంచెం కింద కామెంట్ చేయండి. సో, ఐ విల్ చేంజ్ బ్యాక్ టు దట్. అండ్ మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సో, షేర్ చేయండి ఫ్రెండ్స్‌కి అండ్ ఈ ఇండస్ట్రీలో ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ. అండ్ కొత్తగా ఈ ఛానల్‌ని వాచ్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. అండ్ మంచి మంచి వీడియోస్ మీకోసం నేను ఫ్యూచర్‌లో పోస్ట్ చేస్తా. ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.